అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బాధితులకు అండగా ఉంటామన్నారు ప్రధాని మోదీ. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. సివిల్ హాస్పిటల్లో మృతుల కుటుంబాలను పరామర్శించారు. మరోవైపు పౌర విమాన శాఖలో అవినీతి అందరికీ తెలిసిందేనన్నారు విపక్ష నేతలు. విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. విమాన ప్రమాదంపై అహ్మదాబాద్లో కీలక రివ్యూ చేశారు ప్రధాని మోదీ. ప్రమాదం జరిగిన విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు విమాన ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించారు ప్రధాని. కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తర్వాత సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలిశారు. విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ రమేష్ను పరామర్శించారు మోదీ. ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రధాని. నిన్నటి విమాన ఘటనలో కూలిన మెడికల్ కాలేజీ బిల్డింగ్ను పరిశీలించారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబాన్ని పరామర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. రూపానీ మృతి పట్ల సంతాపం తెలిపారు. నిన్న జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ పై అమిత్ షా ప్రకటన సరిగా లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. యాక్సిడెంట్లను ఎవ్వరూ ఆపలేరని మాట్లాడడం అభ్యంతరకరమన్నారు. అమిత్ షా మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ నేత పవన్ కేరా ట్విట్టర్లో పోస్ట్ చేయగా దానిని రీట్వీట్ చేశారు జైరాం రమేష్. దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేస్తారా అని ప్రశ్నించారు. అహ్మదాబాద్ ప్రమాదం జరిగిన తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. విమానం ఎగిరిన 30 సెకండ్లలోనే కూలిపోయిందని చెప్పారు. ఎంతో మంది చనిపోయారన్నారు. విమాన ప్రమాదంపై టెక్నికల్ కమిటీతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలన్నారు ప్రమోద్ తివారీ. हृदय विदारक है अहमदाबाद से लंदन जाने वाली एयर इंडिया की फ्लाइट 171 का जिस तरह दुर्घटना हुई है वो चिंता का विषय है. मुझे बहुत पीड़ा है, दुख है और दुख के साथ कहना चाहता हूं हमारे कितने परिवार बिखर गए. हमारे देश आए हुए कितने मेहमान अपने घरों को नहीं लौट पाए. 53 तो ब्रिटिश नागरिक थे, पुर्तगाल के थे. बहुत ही पर मैं जोर दे के कहना चाहता हूं दुख की इस घड़ी में भी जांच इसकी होनी चाहिए. जिस तरह ये दुर्घटना हुई है वो ढेर सारे सवाल खड़ा कर रहा है. इसकी जांच निष्पक्षता से और खास तौर से टेक्निकल पहलू पर जांच होनी चाहिए. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై హై లెవెల్ కమిటీతో దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు సమాజ్వాదీ పార్టీ నేత రాజీవ్ రాయ్. సాంకేతిక లోపమున్న విమానం బయలుదేరడానికి ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. పౌర విమానయాన శాఖలో ఎలాంటి అవినీతి జరుగుతుందో ప్రమాదంపై సమగ్రంగా దర్యాప్తు జరిపి దీనికి కారణమైన వారిని శిక్షించాలన్నారు రాజీవ్ రాయ్. Very painful. My whole heart goes out for the victim's family and I offer my deep condolences. May God give them strength to bear this loss. So I want the accountability to be fixed. Whoever is responsible for allowing this kind of aircraft to take off, and that I imagine that passengers who could not bear that from Delhi to Ahmedabad and same aircraft was allowed to fly for London. Somebody has to be accountable. Somebody has to be responsible. Why this first place aircraft was allowed to take off? I urge government to constitute a high level committee, fix the accountability and punish them exemplarily. అహ్మదాబాద్ విమాన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు విపక్ష నేతలు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలంటున్నారు.